Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కావేరీ జలాల వివాదం వేళ తమిళనాడు సీఎం విజయ్కు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక సూచన చేశారు. బెంగళూరు పర్యటనను వాయిదా వేసుకోవాలని డీకే విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 3న కర్ణాటకకు రానున్నారు సీఎం విజయ్. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యటన సరికాదని కూడా డీకే శివకుమార్ చెప్పారు. నీటి విడుదలపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందని, భారీ ఎత్తున నిరసనలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో కొంతకాలం ఓపిక పట్టాలని కూడా విజయ్ను కోరారు డీకే. ప్రస్తుతం కర్ణాటకలో వర్షాలు కురుస్తూ ఉండడంతో జలాశయాల్లోకి నీటి ప్రవాహం మెరుగుపడే అవకాశం అయితే ఉంది. అప్పుడు చర్చలకు అనుకూల వాతావరణం వస్తుందని కూడా డీకే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం కర్ణాటకలో అఖిలపక్ష భేటీ అనంతరం చర్చలకు కొత్త తేదీ ప్రకటిస్తామని కూడా కర్ణాటక సీఎం చెప్పారు. ఈ నేపథ్యంలో కావేరీ జలాల పంపిణీపై తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నటువంటి నేపథ్యంలో తమిళనాడు సీఎం సి జోసెఫ్ విజయ్ ఆగస్టు 3న బెంగళూరుకు పర్యటనను వాయిదా వేసుకోవాలని కూడా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారం కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యటన సరికాదని కూడా కొంతకాలం ఓపిక పట్టాలని విజయ్ను విజ్ఞప్తి అయితే చేశారు. ఆదివారం కర్ణాటకలో అఖిలపక్ష భేటీ అనంతరం చర్చలకు కొత్త తేదీని కూడా ప్రకటిస్తామని అయితే స్పష్టం చేయడం జరిగింది. విజయ్ వస్తున్నారు అన్నటువంటి నేపథ్యంలో కర్ణాటకలో ప్రస్తుతం నీటి స్థాయిని చూసి మీరు మాట్లాడండి అనేటువంటి మాట కూడా చెప్పారు. కావేరీ బోర్డు ఏదైతే 15 రోజుల పాటు ప్రతిరోజు 3500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలి అని ఆదేశించినటువంటి నేపథ్యంలో తమిళనాడుకు సంబంధించి నీరు ఇవ్వాలని కావేరీ జలాలకు సంబంధించినటువంటి బోర్డు ఆదేశించడంతో ఈ నేపథ్యంలో కర్ణాటకలో రైతులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. మహిళలు ఖాళీ బిందెలతో ఏ స్థాయిలో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. కావేరీ బోర్డు ఈ అంశాన్ని ప్రస్తావించిన తర్వాత ఇమ్మీడియట్గా కర్ణాటకలో రైతులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. సామాన్యులు నీటి బిందెలతో, పర్టికులర్గా మహిళలు ఖాళీ నీటి బిందెలతో రోడ్డుపై ఏ స్థాయిలో ధర్నా చేస్తున్నారో కూడా చూసాం. ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడకపోవడం, గత 30 ఏళ్లలో ఈ స్థాయిలో తక్కువ లోటు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితుల్లో నీరు అడుగంటినటువంటి సిచ్యువేషన్లో కావేరీ బోర్డు ఏ స్థాయిలో ఈ పరిస్థితుల్లో ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందనేటువంటి మాటకు సంబంధించి కూడా తీవ్ర ఆందోళనలు, నిరసనలు అయితే వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. 15 రోజుల పాటు తమిళనాడు తాగునీటి అవసరాలకు రోజుకు 3500 క్యూసెక్కులు. ఈ మాట వినగానే ఆగ్రహ జ్వాలలు అయితే కట్టలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. కానీ ఏది ఏమైనప్పటికీ తమిళనాడుకు బోర్డు సంబంధించి కావేరీ జలాల బోర్డు ఏదైతే ఆదేశించిందో తమిళనాడుకు 15 రోజుల పాటు రోజుకు 3500 క్యూసెక్కుల నీరు ఇవ్వాల్సిందేనని తమిళనాడు ప్రజలు కూడా పట్టుబట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఒకంత ఉద్రిక్తతలు తలెత్తుతున్న వేళ అప్పుడు డీకే శివకుమార్ చెప్పారు, మీరు కర్ణాటకకు రండి, మీకు ప్రత్యేక హెలికాప్టర్ పంపిస్తాం, మీరు వచ్చి సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా పరిశీలన చేయండి, పరిశీలన చేసిన తర్వాత నీరు విడుదల అనేది సమంజసమే అని మీరు భావిస్తే మాత్రం తప్పకుండా మేము నీటిని విడుదల చేస్తామని కూడా చెప్పారు. ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం అనేది లేనటువంటి పరిస్థితి ఉంది. లో లెవెల్కి వెళ్ళిపోయినటువంటి ఆ నీటిని కనీసం అంటే దాదాపుగా డెప్త్ స్టోరేజ్ స్టేజ్కి వెళ్ళిపోయినటువంటి వాటిని తోడి మరీ తమిళనాడుకు మేము ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో మా రైతులకు మేము అన్యాయం చేయలేం, ఈ మాట కర్ణాటక నుంచి అయితే ప్రధానంగా వినిపించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అలాగే కావేరీ నీటి నియంత్రణ కమిటీ జూలై 28న కర్ణాటకను రోజుకు 3500 క్యూసెక్కుల చొప్పున 15 రోజుల పాటు తమిళనాడుకు నీరు విడుదల చేయాలని ఆదేశించడంపై ఏ స్థాయిలో ఆగ్రహజ్వాలలు అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ సమయానికి కర్ణాటక అంటే ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి కర్ణాటకలో విపరీతంగా వర్షాలు కురవటం కావచ్చు, నీటి నిల్వల స్థాయి పెరగటం, ఇమ్మీడియట్గా కూడా వాటిని తమిళనాడు అవసరాలకి విడుదల చేయాలనేది గతంలో ఉన్నటువంటి తీర్పు. అయితే దానిని యథావిధిగా ప్రతి సంవత్సరం కూడా కీలకంగా సమయానికి అనుగుణంగా ప్రకటిస్తూ ఉంటుంది. సో
ఈసారి దేశవ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టడం, గత 30 ఏళ్లలో ఈ స్థాయిలో లోటు వర్షపాతం అనేది నమోదైంది. కాబట్టి దయచేసి మీరు పునరాలోచించండి అని కావేరీ బోర్డుకి కర్ణాటక ప్రభుత్వం విన్నవించినప్పటికీ కూడా కావేరీ బోర్డు యాజ్ యూజువల్గా ప్రతి సంవత్సరం ఈ సమయానికి తమిళనాడుకి 3500 క్యూసెక్కుల చొప్పున 15 రోజుల పాటు ఇవ్వాల్సినటువంటి అంశానికి సంబంధించి ఎక్కడా వెనక్కు తగ్గేది లేదనేటువంటి మాట కూడా చెప్పింది. బట్ తమిళ ప్రజలు మాత్రం ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వారు అధికారంలో ఉన్నా కానీ తమిళనాడు ప్రజల అవసరాలు అవే ముఖ్యం తప్ప ఇతరత్ర రాజకీయాలకు కానీ మిగతా వాటికి మేము తలగ్గు అనేటువంటి పరిస్థితులు అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అయితే కర్ణాటక అప్పీల్ను కావేరీ జల నిర్వహణ అథారిటీ గురువారం అంటే జూలై 30న తిరస్కరించి ఆదేశాన్ని అయితే సమర్థించింది. తమిళనాడు 9.94 టీఎంసీ నీరు కోరగా కమిటీ సగం మేరకు అంటే సుమారు 4.5 టీఎంసీ విడుదల చేయాలని కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని మాండ్య, మైసూరు తదితర జిల్లాల్లో రైతులు, కన్నడ సంఘాలు కూడా భారీ నిరసనలకైతే సిద్ధమైనటువంటి పరిస్థితి. మాండ్యలో విజయ్ సినిమా జననాయకన్ పోస్టర్లు చింపివేయడం, కొన్ని థియేటర్లలో ప్రదర్శనలు ఆపేయడం వంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఆగస్టు 13న రాష్ట్ర వ్యాప్త బంద్కు కూడా పిలుపునిచ్చారు. గతంలో కావేరీ జలాల అంశానికి సంబంధించి తమిళనాడులో ఉన్నటువంటి కన్నడిగుల మీద, అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి తమిళనాడుకు చెందినటువంటి వారి మీద ఏ స్థాయిలో దాడులు, ప్రతిదాడులు, ఉద్రిక్తతలు అంటే నీటి యుద్ధం అనేది భారతదేశంలో ఈ 2 రాష్ట్రాల మధ్య జరిగినంతగా ఏ రాష్ట్రాల మధ్యలో కూడా జరగలేదు. ఆ స్థాయిలో అంటే ఒక బోర్డు ఏర్పాటు చేసి దాని ప్రకారం నీరు విడుదల చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి వాగ్వాదం కావచ్చు, ఈ నేపథ్యంలో చోటు చేసుకున్నటువంటి విమర్శలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి చర్చలు విఫలం కావచ్చు, మాట పెరగడం, ఒకరినొకరు ఆయుధాలతో, కర్రలతో, రాళ్లు విసురుకుంటూ కూడా వారి ప్రాంతాల్లో ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు ఎవరున్నా సరే అక్కడ దాడులు జరగడం కూడా మనం చూసాం. ఈ పరిస్థితుల్లో ఆగస్టు 3న విజయ్ బెంగళూరుకు రావడం అనుకూలం కాదని డీకే శివకుమార్ భావించారు. అతిథి వచ్చినప్పుడు మనం వెచ్చగా, స్నేహపూర్వకంగా ఆహ్వానించాలి. కర్ణాటక ఎప్పుడు అలానే చేసింది. ఎవరి భావాలను దెబ్బతీయకూడదు. ప్రస్తుత వాతావరణం అనుకూలం కాదు కాబట్టి కొంతకాలం వాయిదా వేసుకోవాలని విజయ్నైతే డీకే శివకుమార్ కోరారు. ఇరు రాష్ట్రాలకు లాభం చేకూరేలా స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరగాలని కూడా ఆయన మీడియాతో అయితే అన్నారు. కేబినెట్ సహచరులు, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతం కర్ణాటకలో పరిస్థితి ఏ విధంగా ఉందనే దానికి సంబంధించి అధికారులు ఒక నివేదికని ఇటు కర్ణాటక ముఖ్యమంత్రికి ఇచ్చారు. అలాగే ఇదే నివేదికను తమిళనాడు సీఎం విజయ్ కూడా పంపాలనేటువంటి నిర్ణయానికి గతంలో వచ్చారు. ప్రస్తుతం కర్ణాటకలో వర్షాలు అయితే కురుస్తున్నాయి. జలాశయాల్లోకి నీటి ప్రవాహం మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. మొన్న మీకు పిలుపునిచ్చేటంత వరకు కూడా జలాశయాల్లో నీటి స్థాయిలు, నీటి నిల్వలు అడుగంటిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తూ ఉండటం, ఎగువ నుంచి కూడా ఒకంత వరద అనేది రావటం ఒక సంతోషకరమైనటువంటి అంశం. వర్షాలు కురుస్తున్నాయి, నీటి నిల్వలు పెరుగుతాయి, ఇంకా పెరగలేదు, పెరుగుతాయి. అప్పుడు చర్చలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆ తరువాత కలుసుకుందాం. అప్పుడు ఈ స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయనేటువంటి నివేదికని మీ అధికారులతో పాటు వారిని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి క్షేత్రస్థాయిలో మీరు ఇక్కడ పరిశీలించిన తర్వాత నీటి నిల్వలు ఉన్నాయని మీరు సంతృప్తి వ్యక్తం చేస్తే, అవి విడుదల చేయడానికి సరైనటువంటి రీతిలో ఉన్నాయని మీరు భావిస్తే డెఫినెట్గా మేము ఆ నీటిని విడుదల చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించి మాజీ ముఖ్యమంత్రులు సహా అన్ని పార్టీల నాయకుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామని కూడా చెప్పారు. ఆ భేటీ అనంతరం విజయ్తో చర్చలకు కొత్త తేదీని ఖరారు చేస్తామని కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తమిళనాడు సీఎం కార్యాలయం నుంచి కర్ణాటక ముఖ్య కార్యదర్శికి లేఖ రాసి చర్చలు కోరడంతో ఆగస్టు 3న భేటీ ఖరారైంది. విజయ్ 5-6 మంత్రుల బృందంతో రావాలని అనుకున్నారు. గతంలో మాజీ సీఎం ఎంకే స్టాలిన్తో భేటీకి ప్రయత్నించినా సాధ్యం కాలేదని డీకే గుర్తు చేశారు. ఎన్నికల తర్వాత కొత్త సీఎం విజయ్ సానుకూలంగా స్పందించారని కూడా చెప్పారు. ఈ భేటీలో కావేరీ నీటి పంపిణీతో పాటు మేకదాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు కూడా చర్చకు రావచ్చని కూడా ఒక అంచనా వేస్తున్నారు. మేకేదాటు ప్రాజెక్టు తమిళనాడుకు మరింత లాభదాయకమని, కర్ణాటకకు 400 మెగావాట్ల జల విద్యుత్తో పాటు నీటి నిల్వ మెరుగవుతుందని కూడా డీకే గతంలోనే అన్నారు. చూడాలి, డీకే ఇచ్చినటువంటి పిలుపు. మొన్న హెలికాప్టర్ వేసుకొని మీరు రండి, మేము హెలికాప్టర్ పంపిస్తామన్నటువంటి మాట చెప్పారు. ఇప్పుడు మీరు రావద్దు, ఆగండి, వర్షాలు పడుతున్నాయి, నీటి నిల్వలు పెరుగుతాయి, అప్పుడు కూర్చొని సానుకూలంగా మాట్లాడుకుందాం, అప్పుడు మీకు కావాల్సినటువంటి ఏదైతే కావేరీ బోర్డు ఆదేశించిందో రోజుకు 3500 క్యూసెక్కుల పాటు దాదాపుగా 15 రోజుల పాటు నీటిని విడుదల చేయమని చెప్పిందో మేము అదే స్థాయిలో సంతృప్తికరంగా
మేము కావేరీ బోర్డు ఆదేశాలను అనుసరించి మీకు నీటినైతే విడుదల చేస్తామని చెప్తోంది. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది. కొత్త తేదీ ప్రకటించిన తర్వాత చర్చలు సఫలమవుతాయా విఫలమవుతాయా అనేది.